అందరికీ వాళ్ళ మొహం అద్దంలో చూసుకున్నప్పుడు తమ మొహం కనిపిస్తుంది. కానీ డాక్టర్కి మాత్రం తన మొహం అద్దంలో చూసుకున్నప్పుడు తనకి బదులుగా ఒక సైకో మొహం అద్దంలో కనిపించింది. అసలు ఆ రోజు రాత్రి ఆ హాస్పిటల్లో ఏం జరిగింది? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యర్ మాస్కర్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు డెత్ లూప్, మృత్యు చక్రం. కార్తిక్ అనే జూనియర్ డాక్టర్కి ఒక హాస్పిటల్లో నైట్ షిఫ్ట్లో జూనియర్ డాక్టర్గా జాబ్ వస్తుంది. ఇంకా జాబ్లో జాయిన్ అవుదామని ఆ రోజు రాత్రి 7 o'clockకి ఆ హాస్పిటల్కి వెళ్తాడు. చూస్తే ఆ హాస్పిటల్ చాలా పాతదిగా కనిపిస్తుంది. చుట్టంతా మొత్తం చెట్లు చేమలతో నిండిపోయి ఉంటుంది. అది సిటీకి దూరంగాను మరియు అడవికి దగ్గరగాను కూడా ఉంటుంది. ఇంకా ఆ హాస్పిటల్ పేరు చూస్తే కరుణ హాస్పిటల్. సరే, డ్యూటీలో జాయిన్ అవుదామని ఇంకా మెల్లిగా ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. డైరెక్ట్గా చీఫ్ డాక్టర్ రామ్దాస్ క్యాబిన్ లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ డాక్టర్ కుర్చీలో కూర్చొని రివర్స్లో తిరిగి ఉంటాడు. ఇంకా కార్తిక్ హలో డాక్టర్ అనేసి అంటాడు. అప్పుడు రామ్దాస్ ఇలా అంటాడు, హాయ్ కార్తిక్, దిస్ ఈజ్ రామ్దాస్, వెల్కమ్ టు కరుణ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో డ్యూటీ చేయాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మెయిన్ రూల్ ఏంటంటే పైన 3వ అంతస్తుకి మాత్రం నువ్వు వెళ్ళి చూడకూడదు అనేసి అలా కొన్ని రూల్స్ కార్తిక్కి చెప్తాడు. ఇంకా సరే అనేసి కార్తిక్ తలూపుతూ అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ రోజు తన వర్క్ని కంటిన్యూ చేసుకుంటాడు. అలా తన వర్క్ 3 రోజుల వరకు సాఫీగానే సాగుతుంది. అలా 3వ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి యథావిధిగా తన వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి సమయం 2 గంటలకి 3వ అంతస్తు నుంచి ఒక పాప ఏడుపు వినిపిస్తుంది. ఈ సమయంలో పాప ఏడవడం ఏంటి, ఎలాగైనా తనని కాపాడాలి అనేసి ఇంకా గబగబా లిఫ్ట్ ఎక్కేసి 3rd ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపిస్తుంది. ఇంకా కార్తిక్ తన దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని ఇలా అంటాడు, ఏమైందమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అంటాడు. అప్పుడు ఆ పాప ఇలా చెప్తుంది, నన్ను కాపాడండి అంకుల్, నన్ను కాపాడండి, ఆ పెద్ద డాక్టర్ నన్ను చంపేస్తాడు, నన్ను కోసేస్తాడు అనేసి ఇలా చెప్తుంది. అది వినగానే కార్తిక్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా ఎలాగైనా ఆ పాపను రక్షించాలని చెప్పి తన చెయ్యి పట్టుకొని ముందుకి ఇలా వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెంటు పోతుంది. అలా చూస్తుండగానే కరెంట్ మళ్ళీ వస్తుంది. కానీ అక్కడ చూస్తే ఆ పాప కనిపించదు. ఇంకా అసలుకి కార్తిక్కి ఏమీ అర్థం కాక అలా కిందికి వస్తాడు. కిందికి వచ్చి ఫైల్స్ చూస్తూ ఉంటే ఒక ఫైల్లో ఆ పాప పేరు అంజలి అని, తను 10 సంవత్సరాల క్రితమే హాస్పిటల్లో చనిపోయింది అని కార్తిక్కి అర్థమవుతుంది. కార్తిక్కి చాలా భయం వేస్తుంది. అంటే ఇంతసేపు నాతో మాట్లాడింది ఒక పాప కాదు, ఒక దయ్యం అనేసి అనుకొని చాలా భయపడతాడు. ఇంకా అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలనేసి ఇంకా పరిగెడతాడు. కానీ అప్పుడే కార్తిక్కి ఒక డౌట్ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం తను చనిపోతే ఇప్పుడు ఆ పాప నాకెందుకు కనిపించింది? అయినా పెద్ద డాక్టర్ నన్ను చంపేస్తున్నాడు అని ఎందుకు చెప్పింది? అసలు ఏం జరుగుతుంది అనేసి అనుకొని అలా మెల్లిగా రామ్దాస్ క్యాబిన్లోకి వెళ్తాడు. అక్కడ మొత్తం కబోర్డ్స్ అన్నీ చూస్తాడు. అలా చూస్తున్నప్పుడు కబోర్డ్స్ వెనకాల భాగంలో ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే యువతల వైపు ఒక ఆపరేషన్ థియేటర్ కనిపిస్తుంది. కార్తిక్ ప్రాణం జల్లుమంటుంది.
అలా చూశాక తనకి అర్థమైంది ఏంటంటే రామ్దాస్ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గాన్స్ని తీసుకొని వాటిని అమ్ముకుంటున్నాడని కార్తిక్కి అర్థమవుతుంది. ఇంకా ఎలాగైనా రామ్దాస్ని పోలీసులకి అప్పగించాలి అనేసి ఇంకా అలా బయటికి వెళ్ళి అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ త్రూ పోలీస్కి కాల్ చేస్తాడు. అలా కాల్ చేసి బయటకు వెళ్ళి చూడగానే అప్పుడే ఒక పోలీస్ జీప్ వచ్చి అక్కడ ఆగుతుంది. చాలా చీకటిగా ఉండడంతో కార్తిక్ పోలీసులకి కనిపించడు, కానీ అతని వాయిస్ మాత్రం వాళ్ళకి ఇలా వినిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ రామ్దాస్ అనే డాక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గాన్స్ని అమ్ముతున్నాడు, వెంటనే వచ్చి అతన్ని అరెస్ట్ చేయండి అనేసి ఇలా పోలీసులకు చెప్తాడు. అప్పుడు పోలీస్ ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆల్రెడీ రామ్దాస్ పోలీస్ ఎన్కౌంటర్లో 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఈ హాస్పిటల్ కూడా చాలా సంవత్సరాల క్రితమే షార్ట్ సర్క్యూట్ అయ్యి హాస్పిటల్ అంతా కాలిపోయింది. అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అనేసి పోలీస్ అంటారు. అలా అనగానే కార్తిక్కి ఏమీ అర్థం కాదు. ఇంకా వెంటనే అక్కడ ఉన్న మిర్రర్లో తన మొహం చూసుకుంటాడు. కానీ తన మొహానికి బదులుగా రామ్దాస్ మొహం అద్దంలో తనకి కనిపిస్తుంది. ఏంటిది అనేసి అనుకుంటాడు. అప్పుడు తనకి అర్థమవుతుంది తను మనిషిలా కాకుండా ఒక నీడలా కనిపిస్తున్నాడనేసి. అవును, అసలు కార్తీక్ అనే వ్యక్తే లేడు. రామ్దాస్ 10 సంవత్సరాల క్రితమే పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. తను చనిపోయానని తనకే తెలియక ఒక మంచి డాక్టర్లా కార్తిక్ అనే పేరుతో అక్కడే తిరుగుతూ ఉన్నాడు. మొదటి రోజు క్యాబిన్లో చైర్లో అటువైపుగా మొహం కనిపించకుండా తిరిగి కూర్చొని రూల్స్ చెప్తా ఉంటాడు కదా, నిజానికి ఆ చైర్లో ఎవరూ ఉండరు. డాక్టర్ వేరే తను వేరే అనుకొని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. తను చేసిన పాపానికి తను చనిపోయానని తెలియక ఒక ఆత్మలా మారి హాస్పిటల్లోనే అక్కడే తిరుగుతూ రోజు శిక్షని అనుభవిస్తూ ఉంటాడు. చూసారా, మనం బ్రతికున్నప్పుడు చేసిన పాపాలు కూడా చచ్చిపోయినాక మనల్ని వదలకుండా ఇలా పీడిస్తూనే ఉంటాయి. ఇది ఇవాళ స్టోరీ. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. Please do like, share, comment and subscribe. That's all for today. This is your Masker signing off.